హలో అందరికీ. నా దగ్గర కొన్ని సైకాలజీ ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి. అవి మీకు ఏమైనా ఉపయోగపడతాయేమో అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే వీడియో చూడండి. ఎందుకంటే మీరు ఇప్పటివరకు ఎన్నోసార్లు రివిజన్ కూడా చేసి ఉంటారు. అలా రివిజన్ చేసే దాంట్లో నేను చెప్పే బిట్స్ మీకు వచ్చా లేదా అంటే అందరి దగ్గర ఒకే బిట్స్ అని ఉండవు కదా. ఆ విధంగా నేను చేసే బిట్స్ మీకు ఎంతవరకు వచ్చు లేదా అన్నీ వచ్చేసా అనేది ఏదో క్విక్ రివిజన్ లాగా కొంచెం ప్రాక్టీస్ బిట్స్లా చేస్తున్నాను, చూసేయండి. ముందు పెరుగుదల వికాసం చేస్తున్నాను. టెట్కి డిఎస్సికి రెండింటికి. టెట్ ముందు కదా, టెట్కి ముందు ప్రిపేర్ అవుతాను. ఇలా నేను సైకాలజీ రోజు కొన్ని బిట్స్ చేస్తూ ఉంటాను. కావాల్సిన వాళ్ళు యూస్ చేసుకోండి. పెరుగుదల వికాసంపై అవగాహన ఉపాధ్యాయుడికి ఏ విధమైన శక్తినిస్తుంది? ఇప్పుడు పెరుగుదల వికాసం ఉంటుంది కదా, అది ఉపాధ్యాయునికి ఏ విధమైన శక్తినిస్తుంది అని అంటున్నారు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. బోధించినప్పుడు విద్యార్థుల భావోద్వేగాలపై నియంత్రిస్తుంది. భిన్న విద్యార్థులకు బోధించే విధానాన్ని స్పష్టపరుస్తుంది. విద్యార్థులు వారి జీవితాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చో తెలియజేస్తుంది. నిష్పక్షపాతముగా బోధనా వృత్తిని నిర్వహించుటకు తోడ్పడుతుంది. పెరుగుదల వికాసంపై అవగాహన ఉపాధ్యాయుడికి ఏ విధమైన శక్తినిస్తుంది అంటే భిన్న విద్యార్థులకు బోధించే విధానాన్ని స్పష్టపరుస్తుంది. అంటే ఒక ఉపాధ్యాయుడు చాలామంది విద్యార్థులను అందరికీ కలిపి బోధిస్తారు. అందరూ ఒకే విధంగా చదవరు కదా, ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చదువుతారు. ఆ విధంగా అందరి విద్యార్థులకు బోధించేటప్పుడు ఎవరి యొక్క కెపాసిటీ ఎంత, ఎవరికి ఏ విధంగా బోధించాలి అనేది ఉపాధ్యాయునికి అనేది అర్థమవుతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సెకండ్ బిట్, పెరుగుదలకు సంబంధించి సరికానిది. అంటే పెరుగుదల విషయంలో ఇందులో సరికానిది ఏది అని అర్థం. వికాసంతో పోలిస్తే పెరుగుదల పరిధి పరిమితమైనది. పెరుగుదల అనగా ఎత్తు, బరువు మరియు ఆకారంలో మార్పులు. పెరుగుదల అంటే ఎత్తు, బరువు మరియు ఆకారంలో మార్పులు. పెరుగుదల పరిమాణాత్మకమైనది. పెరుగుదల అనేది ఒక నిరంతర ప్రక్రియ. పెరుగుదల అనేది ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. పెరుగుదల అనేది నిరంతర ప్రక్రియ. క్రింది వాటిలో చాలక వికాసానికి ఉదాహరణ కానిది. క్రింది వాటిలో చాలక వికాసానికి ఉదాహరణ కానిది ఏంటి? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. 1 ఆప్షన్ ఏ 1 ఆట సామగ్రిని ఉపాయంగా వినియోగించడం. ఆట సామగ్రిని ఉపాయంగా వినియోగించడం. వస్తువులను విసరడం. ఒక పాదం మీద స్కిప్పింగ్ చేయటం. ఎత్తు పెరగటం. చాలక వికాసానికి ఉదాహరణ కానిది ఆట సామగ్రిని ఉపాయంగా వినియోగించడం అనేది ఇది రైట్ ఆన్సర్. వస్తువులను విసరడం ఇది కూడా రైట్ ఆన్సర్. ఒక పాదం మీద స్కిప్పింగ్ చేయటం, ఈ 3 అనేవి విద్యార్థి యొక్క చాలక వికాసానికి ఉదాహరణలు. ఈ ఎత్తు పెరగడం అనేది పెరుగుదలకు సంబంధించింది. కాబట్టి ఇక్కడ కానిదేది అని అడిగారు. కాబట్టి మనం ఆప్షన్ 4 ఎత్తు పెరగడం అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొన్ని బిట్స్ ఉన్నాయి, అవి చూపిస్తా. ఒక విద్యార్థిలో చతురస్రం గీయడంలోని ఇబ్బందిని ఉపాధ్యాయుడు గమనించాడు. అంటే ఒక ఉపాధ్యాయుడు చతురస్రం గీయడానికి ఇబ్బంది పడుతున్నాడు. డైమండ్ గీయడంలో కూడా విద్యార్థి ఇబ్బంది ఎదుర్కొంటాడని ఉపాధ్యాయుడు ఊహిస్తున్నాడు.
చతురస్రం గీయడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారు కదా విద్యార్థి, అదేవిధంగా డైమండ్ గీయడంలో కూడా విద్యార్థి ఇబ్బంది పడతాడేమో అని చెప్పి ఉపాధ్యాయుడు అనుకుంటున్నాడు. ఉపాధ్యాయుని యొక్క ఈ ఊహకు మూలాధారమైన వికాస నియమం ఏది? ఈ ఉపాధ్యాయుడు ఇలా అనుకోవటానికి వికాస నియమం ఏంటి? 1. వికాసము క్రమానుగతమైనది. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా పనిచేయదు. వికాసం అనేది అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ. వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి. ఈ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు వెంటనే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో వికాస అనేది క్రమానుగతమైనది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. మానవ వికాసము కొన్ని నియమాలను అనుసరించి ఆ వికాస నియమంలో భాగం కానిది ఏది? మానవ వికాసం కొన్ని నియమాలను అనుసరిస్తుంది. ఆ వికాస నియమంలో భాగం కానిది అంటే మానవ వికాసం అనేది కొన్ని నియమాలను అనుసరిస్తుంది, అందులో వికాస నియమం కాని భాగం ఏది అని అడుగుతున్నారు. వికాస నియమం కానిది కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. ఆప్షన్ 2 వరుస క్రమం, సాధారణము నుండి ప్రత్యేకమునకు. ఆప్షన్ 4 పరివర్తనీయమైనది. అంటే మానవ వికాసంలో కొన్ని నియమాలను అనుసరిస్తుంది. మానవ వికాసం కొన్ని నియమాలను అనుసరిస్తుంది. ఆ వికాస నియమంలో భాగం కానిది ఏది అంటే ఆప్షన్ 4 పరివర్తనీయమైనది. నిరంతరం అనేది వికాసంలో ఒక భాగం. వరుస క్రమాన్ని కూడా వికాసం పాటిస్తుంది. సాధారణం నుండి ప్రత్యేకమునకు అనేది ఈ 3 రైట్ ఆన్సర్స్. అందులో వికాస నియమంలోని భాగం కానిది ఏది అంటే పరివర్తనీయమైనది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్రింది వానిలో వికాస సూత్రం ఏది? అందరిలోనూ సమాన గతిని అనుసరించదు. వికాసం అనేది అందరిలోనూ సమాన గతిని అనుసరించదు. అంటే అందరిలో వికాసం అనేది ఒకే విధంగా ఉండదు. ఎల్లవేళలా రేఖీయ క్రమంలో జరుగుతుంది. అంటే ఎల్లప్పుడూ రేఖీయ క్రమంలో జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ కాదు. వికాస సూత్రం అనేది నిరంతర ప్రక్రియ కాదు. వికాస ప్రక్రియల మధ్య అంతర సంబంధం అనేది ఉండదు. వికాస ప్రక్రియల మధ్య అనేది అంతర సంబంధం ఉండదు అంట. మనకి ఇందులో వికాసం అనేది ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. వికాసం అందరిలోనూ సమాన గతిని అనుసరించదు. అంటే అందరిలోనూ ఒకే విధంగా ఉండదు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సీమ ఏ పాఠ్యాంశాన్నైనా తొందరగా అభ్యసిస్తుంది. లీనా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇది ఏ వికాస నియమంను తెలుపుతుంది? అంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళలో ఒక అమ్మాయి సీమ, రెండో అమ్మాయి లీనా. సీమ, లీనా. సీమ ఏ పాఠ్యాంశానైనా తొందరగా అభ్యసిస్తుందంట. అంటే దాన్ని తొందరగా నేర్చుకుంటుంది. అంటే కొంతమంది ఏంటి, ఒక 2-3 సార్లు చదివితే ఇంకా పూర్తిగా వచ్చేసినట్టు ఉంటుంది. కానీ ఇంకొందరికి 5-6-7 సార్లు, ఇంకొక 10 సార్లు చదివినా కూడా కొంచెం అర్థం కానట్టు ఉండి అప్పటికి అలా కొంచెం వచ్చేటట్టుగా ఉంటుంది. అలా సీమ ఏ పాఠ్యాంశాన్నైనా తొందరగా అభ్యసిస్తుందంట. లీనా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇది ఏ వికాస నియమాన్ని తెలుపుతుంది? ఇక్కడ ఆప్షన్ ఏ వికాసం అవిచ్ఛిన్నమైనది. వికాసం అనేది అవిచ్ఛిన్నమైనది. 2 వికాసం సామాన్య అంశాల నుంచి ప్రత్యేక అంశాలకు జరుగుతుంది. 3 వైయక్తిక భేదాలు. 4 అంతర సంబంధాలు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే వైయక్తిక భేదాలు. వైయక్తిక భేదాలు అంటే ఏ ఇద్దరు వ్యక్తుల్లోనూ కూడా సేమ్ క్వాలిటీస్ అనేవి ఉండవు, ఒకేలా ఉండవు. ఇద్దరి మధ్య చాలా తేడాలు కనిపిస్తాయి. ఇప్పుడు చెప్పుకుంటే
ఎంతోమంది వ్యక్తులు తీసుకున్నా, ఒక కవలలు తీసుకున్నా సరే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక తేడా ఉంటుంది. ఒకేలా సేమ్ యాజ్ టీజ్గా ఉండవు. చూసుకుంటే ఏ ఒక్కరి వేలిముద్ర కూడా ఒకేలా ఉండదు. కాబట్టి వైయక్తిక భేదాలు దీనికి కారణం. నెక్స్ట్ క్వశ్చన్. శిశువు అభివృద్ధిలో సెఫలోకొడలో నియమానికి సంబంధించిన సత్యమైన ప్రవచనం ఏది? సెఫలోకొడలో అంటే మీకు తెలుసా? నేను ఇప్పుడు లాస్ట్లో చెప్తా, ఎందుకంటే సెఫలోకొడలో అంటేనే దీని యొక్క ఇక్కడ ఆన్సర్ వచ్చింది. వికాసము తల నుండి మొదలై శరీర భాగాలకు విస్తరిస్తుంది. ఆప్షన్ 2, వికాసం కాళ్ళ నుండి మొదలై పైన శరీర భాగాలకు విస్తరిస్తుంది. ఆప్షన్ 3, వికాసము దేహ మధ్యస్థ భాగం నుండి మొదలై దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది. ఆప్షన్ 4 ఇది కాదు. ఇక్కడ సెఫలోకొడలో అంటేనే వికాసము తల నుండి శరీర ఇక్కడ ఫస్ట్ ఏంటి, వికాసం తల నుండి మొదలై శరీర భాగాలకు అంటే పైన తల దగ్గర మొదలై చివరి ఉన్న పాదాల వరకు వికాసం అనేది పైనుంచి కిందకి విస్తరిస్తుంది అని అర్థము. వికాసం అనేది కాళ్ళ నుండి మొదలై పైన శరీర భాగాలకు విస్తరిస్తుంది అంటే కింద పాదాల నుంచి పై తల వరకు విస్తరిస్తుంది అంటే కింద నుంచి పైకి వస్తుంది అని అర్థము. ఇక్కడ వికాసము దేహ మధ్యస్థ భాగం నుండి మొదలై దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది అంటే శరీర మధ్య భాగం నుంచి మిగతా శరీర భాగాల వరకు విస్తరిస్తుంది అని అర్థం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? సెఫలోకొడలో అంటేనే వికాసము తల నుండి మొదలై శరీర భాగాలకు విస్తరిస్తుంది అని అర్థం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్, శిశువు వికాసం యొక్క నిర్దేశ పోకడలు. శిశువు వికాసం యొక్క నిర్దేశ పోకడలు. ఆప్షన్ 1, తల నుండి శరీర భాగాలకు మరియు దూర భాగాల నుండి దేహ మధ్యస్థ భాగానికి అంటే తల నుండి మిగతా శరీర భాగాలకు మరియు దూర భాగాల నుండి అంటే దూరంగా ఉన్న భాగాల నుండి అంటే కాళ్ళ వైపు నుంచి మధ్యస్థ భాగానికి అని అర్థం. 2, తల నుండి శరీర భాగాలకు మరియు దేహ మధ్యస్థ భాగం నుండి శరీర దూర భాగాలకు అంటే తల నుండి మిగతా శరీర భాగాలకి మరియు దేహ మధ్యస్థ శరీరం మధ్య భాగం నుండి అంటే దూర భాగాలు అంటే చివరి కాళ్ళ వరకు చివరి వరకు విస్తరిస్తుంది అని అర్థం. శరీర భాగాల నుండి తలకు మరియు దూర భాగాల నుండి దేహ మధ్యస్థ భాగానికి శరీర భాగాల నుండి తలకు మరియు దూర భాగాల నుండి దేహ మధ్యస్థ భాగానికి అని అర్థం. 4, శరీర భాగాల నుండి తలకు మరియు దేహ మధ్యస్థ భాగం నుండి శరీర దూర భాగాలకు అని అర్థం. ఇక్కడ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. శిశువు వికాస నిర్దిష్ట పోకడలు అనేది తల నుండి శరీర భాగాలకు మరియు దేహ మధ్యస్థ భాగం నుండి శరీర దూర భాగాలకు అనేది ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు పిల్లవాడి వికాసాన్ని పెంపొందించుటకు చేయవలసింది ఏంటి? అంటే ఉపాధ్యాయుడు ఒక పిల్లవాడి యొక్క వికాసాన్ని పెంపొందించడానికి అభివృద్ధి చేయటానికి ఏం చేయాలి? ఆప్షన్ 1, ఎక్కువ సమాచారాన్ని అందించాలి. అంటే విద్యార్థులకు ముందు ఉపాధ్యాయుడు ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించి వారికి టెక్స్ట్ బుక్కుల్లో ఉన్నదే కాకుండా ఇతర విషయాలు కూడా అంటే జనరల్ నాలెడ్జ్ మిగతా అన్నీ కూడా వాళ్ళకి తెలిసే విధంగా చెప్పటం. అంటే ముందు ఉపాధ్యాయుడు మూర్తిమత్వాన్ని కలిగి ఉండాలి ఎక్కువగా. ఆప్షన్ 2, ఎక్కువ పరీక్షలు నిర్వహించడం. పిల్లలకు అంటే మాటికి పరీక్షలు నిర్వహించడం. నెక్స్ట్, పిల్లవాడిని తనను అనుసరించమని గట్టిగా చెప్పటం. ఇప్పుడు విద్యార్థులను ఉపాధ్యాయులు అంటారు, మీరు నన్ను అనుసరించండి, యాజ్ టు యాజ్ ఫాలో అవ్వండి అని అంటారు అని
నెక్స్ట్ పిల్లవాడి జిజ్ఞాసను తృప్తిపరచడం. పిల్లవాడి యొక్క జిజ్ఞాసను తృప్తిపరచడం. ఇది ఆప్షన్ 4 రైట్ ఆన్సర్.